వారాసిగూడ బౌద్ధనగర్ టీడీపీ సీనియర్ నాయకుడు వల్లారపు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు అతని నివాసంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులంతా కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాకొక పండుగ వాతావరణం. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఒకటయ్యి మా సికింద్రాబాద్ నుంచి ఈరోజు ఇన్ఛార్జ్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయన ఈరోజు 56వ జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్ నుంచి పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు అందరూ వచ్చి, మరి వివిధ పార్టీల నుంచి కూడా అందరూ వచ్చి అతనికి సీనన్న గారికి పెద్ద ఎత్తున సన్మానం చేసి గజమాలతో సత్కరించడం జరిగింది. మరి ఈరోజు మాకు బౌద్ధనగర్ డివిజన్లో ఇది వాళ్ళ ఇంటి దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఇలానే వచ్చే పుట్టినరోజు కూడా మేము అతన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఎమ్మెల్యే స్థాయిలో మేము కేక్ కట్ చేయడం జరగడం మా యొక్క ఆశిస్తున్నాము. మరి మా ఒక్క కళ నెరవేరుతుందని మేము కూడా ఆశిస్తున్నాము. వారికి పుట్టినరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం మా నాయకులు వల్లారపు సీనన్న గారి జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు అయినటువంటి మా ఇన్ఛార్జ్ వల్లారపు సీనన్న గారిది 56వ జన్మదిన సందర్భంగా మేము బౌద్ధనగర్ డివిజను మరియు ఇతర డివిజన్లు అందరం కలిసి మేము ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు జరపడం జరిగింది. మొత్తం మా బౌద్ధనగర్ తరఫు నుంచి అందరం వచ్చి సార్కి శాల్వాలు, పూలదండలతో సత్కారం చేసి ఈ యొక్క కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్ళాము. సారు ఇట్లనే ఇదే ఆయారాలతో మంచిగా ఉండి ముందుకెళ్ళి మళ్ళొక నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మేము జరుపుకోవాలని మా యొక్క ఆశ. నెక్స్ట్ బర్త్డే వరకు మా సారు బర్త్డే వచ్చేసరికి ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి 2023వి. సో మా సార్ నెక్స్ట్ అసెంబ్లీలో అడుగు పెడతాడని మా యొక్క ఆశ. ఎందుకంటే మేము ఆ తరుణంలో మొత్తం మా డివిజన్ కావచ్చు, అన్ని డివిజన్లు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీని ఆ రూట్లో పైన తీసుకెళ్తున్నాం. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. మా సార్ ఎట్లాగైనా కాంటెస్ట్ చేస్తాడు. మాకు విజయావకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూస్తే తెలుగుదేశం 2-3 సార్లు తీసుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మాకు కొంచెం ఉంది, ఇక్కడ హోల్డ్ ఉంది. కాబట్టి మేము మా వంతు శక్తి మేము ఖచ్చితంగా చేసుకుంటాం.